దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో క్రిస్మస్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. పేదలే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, పార్టీకి ఆత్మ బంధువులని అన్నారు. సిద్దిపేటలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్తో కలిసి హరీష్ రావు హాజరయ్యారు. ఈ మేరకు కేక్ కట్ చేసి క్రైస్తవ పాస్టర్లకు, క్రైస్తవ సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఘనంగా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నటువంటి మా కళాకారులు, అక్కా చెల్లెళ్ళు, అనాథములు, సోదరీమణులు, జర్నలిస్టులు అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. చాలా సంతోషం. ఈ క్రిస్మస్ను మనందరం కూడా ఎంతో సంతోషంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. నిజానికి దేశంలో 2 రోజులు సెలవు దినాలు ప్రకటించిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ప్రతి సంవత్సరం కూడా ఆయన అధికారికంగా ముఖ్యమంత్రి గారి హోదాలో మన క్రైస్తవ సోదరులందరికీ ఆయన విందును ఏర్పాటు చేసి మన యొక్క సాంప్రదాయాలను గౌరవించినటువంటి